ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శనపై ముగ్గురుపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. గౌతమ్ గంభీర్ బృందంలో కీలక వ్యక్తులపై వేటు పడింది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్పై వేటు వేయగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, కండిషనింగ్ కోచ్ సోహం దేశాయ్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన లీకులతో పాటు పేలవ ప్రదర్శనపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. దీనికి ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, కండిషనింగ్ కోచ్ సోహం దేశాయ్పై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోయింది. అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే భారత్ కు చొక్కెదురైంది. పేలవ ప్రదర్శనను కారణంగా చూపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ పరాభవాలను తట్టుకుని మరి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంలో గంభీర్ బృందం పాత్ర కీలకమైందే. కానీ ఇంగ్లాండ్ తో టెస్టు పర్యటనకు జంబో కోచింగ్ బృందం అవసరం లేదని బీసీసీఐ భావిస్తుంది. అందుకోసమే అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ను పక్కన పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జట్టుకు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఉన్నాడు. బౌలింగ్ కోచ్ గా మోర్నీ మార్కల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక 10 దస్కతే రూపంలో మరో అసిస్టెంట్ కోచ్ గంభీర్ కు సాయంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అభిషేక్ ను తప్పించారు. మరోవైపు ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుపుల వెనుక దిలీప్ ది కీలక పాత్ర అని మాజీలే చెబుతున్నారు. ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవికి వీడ్కోలు పలిగినప్పటికీ దిలీప్ పై నమ్మకంతో బీసీసీఐ అతన్ని కొనసాగించింది. ఇప్పటికైతే ఇంకా వీరి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది బోర్డు వెల్లడించలేదు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కొత్త సపోర్ట్ స్టాఫ్ సిద్ధమవుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు వెల్లడించాలంటూ ఓ యువ క్రికెటర్ వైపు అందరి వేళ్లు వచ్చాయి. ఇప్పుడు సహాయక కోచింగ్ బృందంపై వేటు వేయడంతో అసలు ఏం జరుగుతుందనేది క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. గంభీర్ కు సన్నిహితుడుగా పేరొందిన అభిషేక్ పైనే వేటు పడడంతో భవిష్యత్తులో ప్రధాన కోచ్కు ఇబ్బందులు తప్పవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.